15 రోజుల క్రితం మన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జిగా బోస్ గారి అబ్బాయిని అనౌన్స్ చేసిన తర్వాత మొన్న నేను రామచంద్రపురం వెళ్ళి వారి కోరిక మేరకు బోస్ గారికి నాకు వైఎస్ఆర్ గారికి ఉన్న స్నేహాన్ని మా ముగ్గురికి ఉన్న బంధాన్ని దృష్టిలో పెట్టుకుని వారి అబ్బాయి కూడా బోస్ గారి ఆధ్వర్యంలోనే బోస్ గారి లాగే పేద ప్రజలకి నిజాయితీగా అనేకమైన సంవత్సరాలుగా ప్రజల్లో ఉన్నారు. అందుకని ప్రజలు కూడా బోస్ గారి అబ్బాయిని ఎమ్మెల్యేగా కావాలని రామచంద్రపురం కోరుకుంటున్నారన్న విషయాన్ని జూలై 12వ తారీఖున గత సంవత్సరం జూలై 12వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నేను స్వయంగా చెప్పడం జరిగింది. ఆ చెప్పిన తర్వాత వారు కూడా మరలా సర్వే చేసుకుని సర్వేలు కూడా కరెక్ట్గా ఉన్నదని వారికి సీట్ ఇవ్వడం జరిగింది. సీట్ ఇవ్వడానికి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇవ్వడానికి వైఎస్ఆర్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దానికి నేను వారి కోరిక మేరకు ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చున్నాను. రాబోయే వారం 10 రోజుల్లో రామచంద్రపురం నియోజకవర్గం ఉండే బీసీ సంఘాలను నాతో ఉన్న వాళ్ళకి కానీ అలాగే అక్కడ మత్స్యకారులు కూడా దగ్గరగా 16,000 ఓట్లు రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నవి. వారందరినీ కూడా ఐక్యతగా తీసుకొచ్చి బోస్ గారి అబ్బాయి సూర్యప్రకాష్కి పూర్తిగా నేను పనిచేయడానికి నేను రెడీగా ఉన్నాను. అలాగే మీరు అడిగే క్వశ్చన్ ఒక రామచంద్రపురంలోనే ఉంటారా మిగతా చోట్ల ఉంటారా అన్నది మీ ఉద్దేశం. నా ఉద్దేశం అయితే నేను అనేకమైన సంవత్సరాలుగా 20-25 సంవత్సరాల నుంచి 139 కులాలకు సంబంధించిన బీసీ నాయకులకి ఏ సమస్య వచ్చినా బీసీ కులాలకి ఏ సమస్య వచ్చినా కానీ వారు నాకు చెప్పిన సమస్యని ఇక్కడ ఉండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ అలాగే భారత ప్రభుత్వానికి కానీ అనేకమైన సందర్భాల్లో వీరందరినీ కూడా తీసుకుని వెళ్ళి భారత ప్రభుత్వం వరకు తీసుకెళ్లిన రోజులు అనేకమైన ఉన్నవి. అనేకమైన సాధించుకున్నాం, అనేకమైన ఇంకా సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అందుకని ఈ బీసీ సంఘాల్లో వివిధ పార్టీల్లో పోటీ చేసిన వాళ్ళు నాతో నడిచిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా బీసీ సంఘాల కోసం ఆ పేదోడి కోసం పాటుపడేవాడికి కొన్ని కాన్స్టిట్యూన్సీల్లో పార్టీలకు అతీతంగా ఆ పార్టీల్లో ఏ పార్టీలో పోటీ చేసినా కానీ నా దృష్టిలో 7-8 కాన్స్టిట్యూన్సీల్లో వైఎస్ఆర్ పార్టీ కాకుండా ఇతర పార్టీల్లో పోటీ చేసే వాళ్ళకి కూడా తప్పనిసరిగా నా మద్దతు ఉంటుందని మీ ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఒక రామచంద్రపురమే కాకుండా మిగతా నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా అవినీతికి కానీ ప్రజలను అశ్రద్ధ చేసిన వాళ్ళు కానీ ఆ ఏరియాలో కానీ చెప్పుంటే నేను ఆ నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి తప్పనిసరిగా నేను సహాయం చేస్తానని చెప్పేసి నాకున్న 5 ఓట్లు 10 ఓట్లు ఆ పార్టీలకి ఆ క్యాండిడేట్లకి వేసేలాగా నేను తప్పనిసరిగా సహాయం చేస్తానని మీ ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాను. తప్పుగా మాట్లాడుతున్నారు. కొన్నాడు సతీష్ శిష్యుడు మా గురువు గారండి. ఇప్పుడు అది ఒకనప్పుడు 2009-2019 ఎలక్షన్ వరకే సతీష్ కుమార్ గారు మాకు శిష్యుడు. ఇప్పుడు మమ్మల్ని శిష్యుడిని గురువు కంటే మించిన వ్యక్తిగా ఉన్నారు. గురువు పాలసీలు అన్ని కూడా దాటేసి ఉన్నాయి. అలాంటప్పుడు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతైతే ఇమేజ్ ఉన్నదో పేద ప్రజల్లోనూ అంత ఇమేజ్ సతీష్ కుమార్కి ఉన్నప్పుడు నా సపోర్ట్ కానీ అవసరం కానీ అవసరం లేదని చెప్పేసి అనుకుంటూ ఉన్నట్టు ఉన్నారు. అందుకని ముమ్మడివారు నియోజకవర్గానికి నేను ఎవరికి వైఎస్ఆర్ పార్టీలో అది సతీష్ కుమార్ అయినా లేకపోతే రేపు ఇంకో క్యాండిడేట్ వస్తే అప్పుడు ఏంటనేది ఆలోచన చేస్తాను తప్ప ఇప్పుడు ముమ్మడివారం గురించి మాట్లాడడానికి ఇంకా నేను రెడీగా లేను.